బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నల్లగొండ జిల్లా ట్రాన్స్కో ఎస్సీ చంద్రమోహన్ కు నోటీసులు జారీ చేశారు. అయితే మిర్యాలగూడ డిఈ వెంకటేశ్వర్లను వెనక్కి రప్పించాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు డిఈపై పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఎస్సీపై ట్రాన్స్కో సీఎండీ చర్యలు తీసుకునుంది. కొద్ది రోజులుగా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని విద్యుత్ కోతలు నిరసిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. గుడ్ మార్నింగ్ గురు. ఇక నల్గొండ జిల్లాలో ట్రాన్స్కో ఎస్సీ చంద్రమోహన్ కు షోకాజ్ నోటీసులు అందజేసిన ఘటనలో ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి మరొక డి అంటే గచ్చిబౌలి, మిర్యాలగూడ డి ఇద్దరు కూడా గోపాకృష్ణ, వెంకటేశ్వర్లు వీరిద్దరు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి జయేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసిన వ్యక్తులు. కీలకంగా ఇటు కరెంటు కోతలు లేనప్పటికీ కూడా కరెంటు కోతలు ఉన్నట్టుగా ఐచ్ఛికంగా సమీపంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు పవర్ అందకుండా చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే పనిలో ఉన్నారంటూ కూడా ఇక కాంగ్రెస్ నేతలు ఆరోపించిన నేపథ్యంలోనే దీనిపై విచారణ జరిపినటువంటి ఇప్పటికే ట్రాన్స్కో సీఎండీ కావచ్చు, ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన కీలక అధికారులంతా కూడా ఇద్దరు డీలపై వేటు వేయడమే కాకుండా సంబంధిత ఎస్సీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో తిగుదారం సమీపంలో ఒక సబ్ స్టేషన్ నుంచి అనధికారికంగా కూడా పవర్ కట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటు రైతులకు విద్యుత్ అందజేయడం లేదంటూ కూడా డిఈ ప్రచారానికి పాల్పడ్డాడంటూ కూడా ఒక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలోనే మాజీ మంత్రి విద్యుత్ శాఖకు సంబంధించి జయేష్ రెడ్డికి అనుంగు శిష్యుడిగా ఉన్నటువంటి డిఈ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున ఆరోపణలు కూడా చేశారు. దీనిపై విచారణకు ఆదేశించిన నేపథ్యంలోనే ఇటు జిల్లా ఎస్సీకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా ఇద్దరు డిఈలను సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది గురు. అయితే వెంకరెడ్డి, మరోపక్క చూసుకుంటే మిర్యాలగూడ పరిధిలోని రైతులకు కరెంట్ ఇవ్వకుండా ప్రైవేటు పరిశ్రమలకు అందిస్తున్నారని కూడా పక్కదో పట్టిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? గత కొంతకాలంగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్ అనుకూలంగా పనిచేస్తున్నటువంటి గచ్చిబౌలి డిఈ గోపాకృష్ణ, అదేవిధంగా మిర్యాలగూడ డిఈ వెంకటేశ్వర్తో పాటు ఇంకా మరికొంతమంది విద్యుత్ శాఖలో సంబంధించినటువంటి కీలక అధికారులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే దిశగా చర్యలు చేపట్టారంటూ కూడా ఇంటెలిజెన్స్ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలోనే ఐచ్ఛికంగా కరెంటు కోతల్ని ఫ్యాక్టరీలకు ఇవ్వడమే కాకుండా ఇటు రైతుల వైపుకు వెళ్ళేటువంటి అంటే పొలాలు ఎండిపోయే దశలో ఉన్నటువంటి ఈ స్టేజ్ లో రైతులకు కరెంటు కోతలు విధిస్తూ కూడా ఇటు ప్రభుత్వాన్ని బదనాం చేసే పనిలో ఉన్నారంటూ కూడా ఇక నివేదిక కూడా ఇప్పటికే అందింది. దీనికి సంబంధించి ఇటు మిర్యాలగూడ డిఈ గోపకృష్ణ, వెంకటేశ్వర్లు ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడమే కాకుండా ఇటు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారి ఎస్సీకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత కొంతకాలం నుంచి ఐటీ పరిశ్రమ కేంద్రమైనటువంటి గచ్చిబౌలు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలోనే దీనిపై పూర్తి స్థాయిలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది గురువు. థ్యాంక్ యూ వెంకట్.